ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి మహిమ కలిగిన గాక. అలాగే మరి అమ్మగారికి, ఆత్మీయ తల్లి గారికి, ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి రాజుకి ప్రసాద్ గారికి, మరి అలాగే విజయ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటనగా, మరి ఈ నూతన సంవత్సరంలో మరి నాకు జనవరి 1 తారీఖుని నేను మరి ఏదో స్వీట్ తయారు చేద్దామని కొబ్బరికాయ ఏదో కొట్టేదానికి నా చేతిలోని శాలలోతుగా దిగిపోయింది, సూదుగా దిగిపోయింది. ఇదేంటిదండి నూతన సంవత్సరంలో మరి నా జీవితంలో ఇలా జరిగిందని నేను మరి బాధపడ్డాను. తర్వాత 10వ తారీఖు వచ్చేటప్పటికి నైటు మరి మా అబ్బాయి అయితే వేరే దేశం వెళ్ళాడు, దెమ్మేరు. అయితే అక్కడికి ఏదో పని మీద వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాడు. నైట్ 10 అయింది. 10 అయ్యేటప్పటికి ఆ రూట్కి అంతా కూడా వెళ్ళే లారీలు వచ్చే లారీలు అసలు సొందే ఉండదు. మరి ఆ స్థితిలో కూడా మరి నా బిడ్డ బండి ఎక్కి ఉన్నాడు. 10 గంటలకు నైట్ బండి ఎక్కి బైక్ తోలుతున్నాడు. ఒక లారీ ఢీకుంది, డ్యాష్ ఇచ్చింది. ఆ బిడ్డ ఏం చేశాడంటే మరి పక్క పడిపోయి ఉన్నాడు. మా బిడ్డ అయితే పడిపోయాక ఆ బిడ్డకి మరి యాక్సిడెంట్ గట్ట ఏం జరగలేదు, కానీ పడిపోతున్న దాని మీద తలకి బలంగా గట్టిగా దెబ్బ తగిలేసింది. దేవాతి దేవుడు మరి ఈ నూతన సంవత్సరంలో మరి నా బిడ్డకి పునర్జన్మాన్ని ఇచ్చినట్టే మరి ఆ దేవాతి దేవుడు మరి మీ ప్రార్థన, విశ్వాసాలు చేసిన ప్రార్థన, ఆత్మీయ తల్లి గారు చేసే ప్రార్థన మరి ఎంతగానో మరి నా కుటుంబాన్ని, నా బిడ్డని ఎంతగానో కాపాడాడు దేవుడు. మరి ఆ దేవాతి దేవుడికి మరి ఏమిచ్చినా నీ రుణమైతే నేను తీర్చలేను. మరి అలాగే నాకు సూన్లో కూడా మారింది, నా బతాక కూడా రాలేదు. మరి నా కుటుంబం కొరకు మరి నా బతాక రావాలని మరి నా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. మరి ప్రార్థించిన అమ్మగారికి వందనాలు. ఈ సాక్షిని దేవుడు దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా. అమ్మగారికి, అయ్యగారికి వందనాలండి. కూర్చున్న సహోదరులకి అందరికీ వందనాలు. గడిచిన సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాసి కాపాడాడు. ఈ కొత్త సంవత్సరం కూడా దేవుడు ఎంతగానో కాసి కాపాడాడండి. నేను అసలే సూన్ దొరుకుతుందని నేను అసలు అనుకోలేదండి. నేను అసలే ఊహించలేదు. దేవుడు ఎంతో నా పట్లానే సూనక్కం తగిలి అప్పుడే 4 నెలలు అవ్వింది. నేను 3 నెలలు ఎవరికి ఇవ్వలేదండి, నా దగ్గరే పెట్టుకున్నాను. ఎవరన్నా మంచిగా చేసేవాళ్ళు ఉంటే ఇద్దామని అడ్రస్ అలాగే పెట్టుకున్నాను. మా పౌర్మేను అన్నది నాకు వచ్చిందమ్మా నువ్వు ఈ డబ్బులు అన్నది. అప్పుడు ఆవిడ ద్వారా నేను ఇచ్చాక నెల పెట్టుకుని అవ్వలేదని ఇచ్చేశారు. డబ్బులు కూడా ఇచ్చేసాక మళ్ళీని వేరే పిల్లకి ఇయ్యమ్మ నువ్వు వెయ్యి, మళ్ళీ నా దగ్గరకు వచ్చితే డబ్బులు ఖర్చు అయిపోతాయని నేను అన్నాను. తర్వాత ఆవిడే ఇచ్చింది. ఆవిడ ఇచ్చాక 3 రోజులకే వచ్చేసింది. వచ్చాక 3 రోజులకి మొబైల్ ఐడి వచ్చింది. తర్వాత మొబతాకు వచ్చింది. దేవుడు చేసిన మేలు కొరకు నేనైతే ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేను, కానీ నా పట్ల చేసిన కార్యాల కొరకు ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మా కోసం మీరు ప్రార్థన చేయండి. సంఘం కొరకు, సహోదరుల కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తున్నాను. సింసాక్షిని దేవుడు దీవించిన కాక. మా సెల్లులు కొడుకుండే నిన్న 3 రోజులు అవుతుంది. ఆ పిల్లడు ఎందుకు తాగాడో తెలీదు, మందు తాగాడు, కోమాలో ఉన్నాడో. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. సింసాక్షిని దేవుడు దీవించిన కాక. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మ. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ వందనాలు. తల్లిదండ్రులకి, అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. నేను సాక్ష్యం చెప్పుకుంటే నేను ఎప్పుడు తెలియదు, కానీ నేను 2011లో బాప్టిస్ట్ తీసుకున్నా కానీ ఈ సంఘంలోనే ఉన్నాను. ఇప్పుడు నా 2022లో నేను ఇంటికి వెళ్ళాను. 23లో ఇంటికి నుంచి వచ్చిన కానీ నాకు అన్ని శోధనలే, ఒకటి పని లేక బాధలు అయిపోయినాయి. అలాగనే అక్క వచ్చేటప్పటికి మా అమ్మదే గరాం ఉంటే గరాం వేసుకుని కూడా అక్క వేయించుకున్నాను. అయినా సరే మళ్ళీ పేరు తప్పు కొట్టారని మళ్ళీ పేపర్లు ఇచ్చారు. మొన్న ఆదివారం నాడు నాకు బత్తాకు వచ్చింది. మీ అందరికీ ప్రతిసారి ప్రార్థన చేయండి అమ్మా నా బత్తాకు రావాలని చాలామంది సహోదరులకి హింసించేసాను. మీ అందరికీ నేను క్షమించుకోనలేతున్నానమ్మా. నా పాత్రలో ఉన్నాయి. మరి ఆ తర్వాత పని లేదమ్మా, నేను పొరుగురు వెళ్ళిపోతాను. నేను ఈ ఊళ్ళోనే ఉండను, సాల్మిలో ఉండనంటే అమ్మగారు, అయ్యగారు వాళ్ళందరూ వచ్చి నా ఇంట్లో ప్రార్థన చేశారు. 11వ తారీఖున నాకు మా అమ్మకి ఆగేసి పని ఇచ్చింది, మా మామ ద్వారాగానే. ఇప్పుడు పని చేసుకుంటున్నానమ్మా. ఈ ఈ సంఘం పెట్టి వెళ్ళకూడదు నిర్ణయం తీసుకున్నాను. తప్పులేనుంటే నన్ను క్షమించండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. అమ్మగారికి, అయ్యగారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన ఆదివారము
మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసి మా పిల్లలు ముగ్గురు బాగా మాట్లాడినారు. మళ్ళీ ఇక్కడ టైం సాయంత్రం 5:30కు ఫోన్ చేసి మా పెద్ద పాప గురించి చెప్పింది. ఆ సమస్య అమ్మగారికి తెలుసు, ఇక్కడ నేను చెప్పలేదు. చెప్పాక ఏం చేయాలో తెలియదు, ఇంటికి పోలేని పరిస్థితి. అమ్మగారు ఆ టెన్షన్లో అమ్మగారి నెంబర్ ఎతుకుతా ఉన్నాను, కనపడలేదు. కుమారి నెంబర్ కనపడింది, కుమారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారికి చెప్పు ఇలా మా పాప హాస్పిటల్లో ఉంది పెద్ద పాప అని చెప్పి. సరే నేను చెప్తాను, ప్రార్థన చేస్తాం, భయపడొద్దు, నువ్వు టెన్షన్ పడొద్దు అని చెప్పింది. కానీ ఎవరికి చెప్పాలో నా బాధ తెలియలేదు. మా ఆయనకు చూస్తే ఏదైనా చెప్తే గుండెల్లో నొప్పి వస్తున్నది అనేసి మా ఆయనకు కూడా చెప్పలేదు. ఒక అర్ధగంట తర్వాత చెప్పాను. నాకు తెలిసింది ఒకటే, ప్రతిసారి అమ్మగారు నువ్వు మనుషుల వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడు అనేసి మాట గుర్తొస్తూ ఉంటుంది. అది గుర్తొచ్చి నేను ప్రభుని ఒకే మాట అడిగాను, తండ్రి నేను లేనక్కడ మీరే నా బిడ్డలను కాపాడాలి, నేను నా బిడ్డకి ఏది కాకుండా బాగైతే నేను సాక్ష్యం చెప్తాను అనేసి 5 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు బాగుంది పాప. నిన్ననే హాస్టల్కి కూడా వెళ్ళింది. మా పాప గురించి ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీంచగా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఆమేన్. హల్లెలూయా. అందరం తలలు ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహానతుడా, మహాగణుడా, నిత్యులకు తండ్రి, జంగల దేవా, జీవాధిపతి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. మొదటి ఇంతవరకు మాతో ఉన్న, మాలో ఉన్న, మా మధ్యలో ఉన్నావయ్యా. నీ దాసుని నిలబెట్టుకొని ప్రభా ఈ దినం సంగముతో మాట్లాడినావయ్యా. మా జీవితాలు ఎలా ఉన్నాను వెరిగిన దేవుడు అయ్యా, సమస్తము నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. కీర్తనలోంచి కూడా మాట్లాడినావయ్యా. నీ కృప మాతో ఉన్నది ప్రభా. మేము జంగల సంఘంలో ఎలా ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృపను బట్టి నాయనా, నీ దయని బట్టి మేము జీవిస్తున్నామయ్యా. అందు బట్టి వందనాలు ప్రభా. నీ కృప నీ కాపుదలు మాతో ఉండాది నాయనా. నీ కృపతో నింపుకోమని అడుగుచున్నామయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నామయ్యా. దేవానైనా ప్రతి బిడ్డనైనా కానుకలకి సమర్పించున్నారు ప్రభా. 30 అంతలు 60 అంతలు 100 అంతలు ప్రతి ఫలము దయచేనైనా నీ సేవలో సమృద్ధిగానైనా సహాయం చేయమని అడుగుచున్నాయా. ప్రతి అంశాలు నీ దగ్గరకు వచ్చున్నాయి ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరాలు కలిగి ఉన్నదో ప్రభా, నువ్వు ఎరిగిన దేవుడు నైనా, నువ్వు చూచుచున్న దేవుడు నైనా, సమస్తములో నీ తండ్రి ఇడిపించమని అడుగుచున్నామయ్యా. సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. నీ కృప నీ కాపుదలు మాకు దయచేయమని అడుగుచున్నాం. జరిగిన కార్యక్రమం అంతా కూడా నైనా నీ కృప నీ కాపుదలు దయచేసినైనా సమస్తాన్ని సమకూర్చమనైనా ఇచ్చిన సమయాన్ని బట్టినైనా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.